పెళ్లికి మొగుడు మాత్రమే కాదు కావాల్సింది, ఆ మొగుడు మగాడు అయి ఉండాలి కదా. పెళ్లి చేసుకొని నువ్వు పాడైపోకు, పెళ్ళమనే సునామీలో కొట్టుకుపోకు. అసలు నీ సుందర మగాడేనా? కాదు. కాదా? 0.5 ఏమో. ఇన్నాళ్ళుగా నే వేచింది ఎందుకోసమేలే. సుందరంని ఒక హిజ్రా కలవడం నేను చూసాను. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నేను పెట్టానంటే జరగాల్సిందే. ఏంటి? అందాల సుందరం పెళ్లి మనమందరం చేద్దామే లొల్లి. 10 పైసలకే కిలో బియ్యం ఇచ్చే ఆ సీఎంల కంటే మీరే గ్రేటు. ఇన్నాళ్ళుగా నే వేచింది ఎందుకోసమేలే. అన్నాళ్ళుగా నే చూసింది నీ కోసమేలే. కొన్నాళ్ళకే జరిగేను మన పెళ్లిలే. ఎన్నాళ్ళైనా నే నీతోనే. మైదర్ సంతాన్ అయ్యో. అందాల సుందరం పెళ్లి మనమందరం చేద్దామే లొల్లి. అత్తరు పన్నీరు జల్లి హిందేద్దామే బీమారం ఉల్లి. శ్రీకాకుళం శిలక ఓ పిఠాపురం పలక, పెద్దాపురం పాప చిన్నాపురం చేప, రాజమండ్రి రంగాలు చెప్పలకుడి పొమ్మ. ఇట్టాన్ తోడు కాని మొగ్గుడు, ఏ రూపాయి పిల్లకైనా రాని మొగ్గుడు, కట్నాలు కానుకలు లేని మొగ్గుడు, కన్నెరికం ఎర చూపిన రాని మొగ్గుడు. హే పండు మిర్చి కారం అంత ఘాటు మీద ఉన్నోడు, పడక మీద పగలైన పోటుగాడే నా మొగుడు. అమ్మమ్మా సబ్బు బిళ్ళ కనిపించిన సొల్లు కార్చుకుంటాడు, ఇట్టాన్ తోడే దీని మొగ్గుడు. బిళ్ళ మీద బిళ్ళొచ్చిన వేలగానే ఉంటాడే, అట్టాన్ తోడే దాని మొగ్గుడు. దీని మొగ్గుడు దాని మొగ్గుడు, దాని మొగ్గుడు దీని మొగ్గుడు. ఏది పెళ్లి కూతురు కనిపించడం లేదే. పెళ్లికి మొగుడు మాత్రమే కాదు కావాల్సింది, ఆ మొగుడు మగాడు అయి ఉండాలి కదా. ఈ రోజుల్లో పెళ్లికి ముందు జరిగే సెక్స్ మీద మీ అభిప్రాయం? ఒక మొగుడు తన భార్యలో దేన్ని ఎక్కువగా చూడాలి? కడుపులు వస్తాయి పోతాయి, అవి కాదమ్మా ముఖ్యం. అసలు నీ సుందర మగాడేనా? అత్తప్ప ఏదైనా అడుగు, అత్తప్ప ఏదైనా అడుగు. అమ్మాయిలకి 5 రూపాయలతో ప్రేమగా గులాబ్ పువ్వు కొనిస్తే అనరాని మాటలని అంటారా? అదే 5 రూపాయలతో. కండోమ్స్ దగ్గర లేని బాయ్స్ ఉన్నారా ఈ రోజుల్లో? కండోమ్స్ దగ్గర లేని బాయ్స్ ఉన్నారా ఈ రోజుల్లో? కంటి చూపుతో చేసేస్తా. నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఏ స్పైడర్ మ్యాన్, ఓహో ఏ మన్మధుడు లాంటి వాడు కావాలనుకున్నా. ఈ రోజుల్లో మగాళ్ళు ఎలా ఉన్నారే, కంటికి నచ్చిన ప్రతి దానితో ఒక కనెక్షన్ పెట్టుకొని రిమోట్ తో ఛానల్స్ మార్చినట్లు మార్చేస్తూ ఏ ఛానల్ బొమ్మ బాగుంటే ఆ ఛానల్ దగ్గర ఆగిపోతున్నారు. డైరెక్ట్ గా మ్యాటర్ కే వచ్చేస్తున్నారుగా ఈ జనరేషన్ బాయ్స్. అందరి మగాళ్ళు అంతేనా? 90%. నో, అవి మా కోసం కాదు మేము చేసేది, పెళ్లి చేసుకోబోయే కాబోయే భార్య కోసం. ఒక రాత్రి మీతో గడపాలనుకుంటున్నా. ఇదేదో మగధీర సినిమా కథకు దగ్గరగా ఉందే. ఏమండి కంటి చూపుతో వాళ్ళని పడేసేయండి. నాందా సిరు నవ్వుతో కడుపు చేస్తాడు. कचना ना जिगर का टुकड़ा मेरे लिए प्रेगनेंसी पकड़ा. ఇన్నాళ్ళుగా నే వేచింది ఎందుకోసమేలే.
నేను 6 వరకు ఫ్రీగా వస్తే మాలో ఎవరైనా రెడీ. బాయా రానా? అబార్షన్ అంటే నాకు ఆవకాయ బిర్యానీ తిన్నంత ఈజీ. అయితే వెంటనే తినేయండి సార్. జానపద చిత్రాల వరవడిలో వస్తున్న మరో అద్భుతమైన చిత్రం హలో, అంత సీన్ ఉందా? అసలు విషయానికి రండి. మనంతా కామెడీ టైపే కదా. రైట్. అమ్మాయిలు ఎలా ఉండాలి? కనీసం 30 మంది కన్నా 3 తెప్పించాలి. ఆ 30 మందిలో 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3తో ఏటీఎంలలో ఎడాపెడా గీకించేయాలి. అప్పుడప్పుడు గోకించేసుకోవాలి. పెళ్లికి మొగుడు మాత్రమే కాదు కావాల్సింది, ఆ మొగుడు మగాడు అయి ఉండాలి కదా. సారీ, నేను అమ్మాయిలతో పడుకోలేను. నువ్వు పడుకోవాల్సింది అబ్బాయితోనే. నీ రేట్ ఎంత? 1 అవర్ అయితే 5, కాల్ షీట్ అయితే 20. నేను బాగున్నానా? చాలా బాగున్నారండి. సెక్సీగా ఉన్నానా? ఉన్నారండి. నేను మీకు నచ్చానా? చాలా బాగా నచ్చారండి. అయితే ఒక రాత్రి మీతో గడపాలనుకుంటున్నా. పర్లేదు, పగలే గడపండి. ఒక ఆత్మ రగిలిపోయింది.